డిండిగల్ జంక్షన్ నుంచి పళనికి ఎలా వెళ్ళాలనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ముందుగా మనం డిండిగల్ జంక్షన్ చేరుకోవాలి. చేరుకోగానే మనకి అరౌండ్ 8:10లో మనకి కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. మనం అక్కడ డిండిగల్ ఎక్కి మనం పళని స్టేషన్ దిగిన మనం బయటికి రాగానే సర్వీస్ ఆటో అయితే ఉంటుంది. సర్వీస్ పర్ హెడ్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మనం కొండ మీదకి వెళ్ళడానికి అయితే 3 మార్గాలు ఉన్నాయి. ముందుకు వచ్చేసి రోప్వే. ఈ రోప్వే మనకి వచ్చేసి ఛార్జ్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వింజి ట్రైన్ అనమాట. ఈ వింజి ట్రైన్కి ఛార్జ్ వచ్చేసి కేవలం 50 రూపీసే. కానీ నేను వెళ్ళిన రోజు తమిళ ఉగాది జనాలు ఎక్కువడం వల్ల ఈ రోప్వే కానీ ఈ వింజి ట్రైన్ వల్ల మనకి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళాను. థర్డ్ది మన మెట్ల మార్గము. సో అయితే పడింది. ముందుగా మనం ఈ మొబైల్స్ చెప్పులు అనేది మనం కిందే ఇక్కడే ఇచ్చేయాలి. టెంపుల్లోకి అయితే మొబైల్ అనేది అయితే అలో లేదు. మొబైల్ ఛార్జ్ వచ్చేసి 5 రూపీస్ అయితే తీసుకుంటారు. చెప్పులు అనేది ఫ్రీ. థ్యాంక్ యూ గైస్.